కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ 4వ స్టోర్ ఇప్పుడు మన పాట్నీ సెంటర్లో సెప్టెంబర్ 27 గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ అమెరికా ఒకప్పుడు బలమైనటువంటి బంధం ఉన్న మిత్ర దేశాలు, కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని పటాపంచలు అవుతూ దూరం పెరుగుతోంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధానమైనటువంటి కారణం సుంకాల దాడి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఎక్కువ ఆనందించింది భారతీయులే. కానీ ఈరోజు అమెరికాలో ఉన్న భారతీయులు ఇబ్బందులు పడుతున్నారనే సంకేతాలు ఓవైపు, మళ్ళీ ఇవాళ కూడా తాజాగా ఫార్మా రంగ ఎగుమతులపై 100% సుంకాలు అనేటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం భారతీయుల్ని, భారతీయ పరిశ్రమల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఎన్ఆర్ఐ అడ్వకేట్, అక్కడ అటార్నీగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కావేటి శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. సరే, మళ్ళీ ఒక బాంబు పేల్చినట్టుగా ఫీల్ అవుతున్నారు భారతీయులు. అయితే ఫార్మా ఎగుమతులకు సంబంధించి 100% ట్యాక్స్ అంటున్నారు. ఏంటి సార్ ఈ నిర్ణయం? అమల్లోకి వచ్చేటువంటి సమయం ఆసన్నమైనట్టేనా సార్? ఇప్పుడు వారు ఈరోజు ఒక డెసిషన్ తీసుకుంటారు, రేపు మళ్ళీ ఇంకో డెసిషన్ తీసుకుంటారు. సో మరి అమలు అవుద్దా లేదా మనకు తెలియదు, ఎందుకంటే రోజు ఒక ప్రొక్లమేషన్ ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ అమెరికా, అది వర్తించదు అంటున్నారు. మరి కన్స్ట్రక్టింగ్ అంటే బిల్డింగ్ పునాదులు వేయటమా లేకపోతే కంప్లీట్ అవ్వటమా, ఆ క్లారిటీ లేదు. సో వారు ఏదైనా ప్రొక్లమేషన్స్కి వస్తారు, మళ్ళీ క్లారిఫికేషన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ఇస్తారు. ఈ రోజు తీసుకున్న డెసిషన్ రేపు అప్లికబుల్ ఉండదు, అంటే చెయ్యరు, అమలు చేయరు. అదొక క్వశ్చనబులే. రెండోది ఏంటంటే, బికాస్ మన ఇప్పుడు శాంతా బయోటెక్, రెడ్డి ల్యాబ్స్ అన్ని కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టేశారు. ఇప్పుడు ఈవెన్ ఇండియాలో కూడా, హైదరాబాద్ లో కూడా చాలా మటుకు FDA అప్రూవ్డ్ ఫెసిలిటీసే ఉన్నాయి. మరి వీళ్ళు ఒకవేళ ఇక్కడి నుంచి కాస్త మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ పోయి బ్రాండింగ్ చేసి కంప్లీట్ చేసుకుంటే, మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు మనకు తెలిసిన కొంతమంది కొత్త కంపెనీస్ కూడా వస్తున్నారు అక్కడ, అంటే FDA అప్రూవల్ కోసం అక్కడ కన్స్ట్రక్షన్ చేసి పెట్టుకొని ఇక్కడి నుంచి రా మెటీరియల్స్ తెప్పించి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేబులింగ్ చేసి అమ్మడానికి, బికాస్ దే వాంట్ టు ఎక్స్పోర్ట్ ఇట్ టు ఆఫ్రికా అండ్ యూరోప్ ఆల్సో. సో ఐ థింక్ అంటే వారు అన్ని కంట్రీస్ మీద వేస్తున్నారు, అలాగే ఇండియాను కూడా టార్గెట్ చేసేస్తారు. సో నా ఒపీనియన్ ఏంటంటే, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ బికమ్స్ ఎ రెగ్యులేషన్ ఆర్ ఏ ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, దానికి సంబంధించిన ఏదైనా మనకు ఆర్డినెన్సెస్ లేకపోతే అలాంటి ఏమైనా నోటీసెస్, గవర్నమెంట్ ఆర్డర్స్ అవి వచ్చే వరకు ఐ విల్ నాట్ రిలే ఆన్ హిస్ స్టేట్మెంట్. డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ గారు పర్సనల్ హ్యాండిల్లోనే ఆయన సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు, అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాక్సిమం 5 days కూడా లేదు. సో ఇమీడియట్గా అది అధ్యక్షుడి మాట కాబట్టి అమలు అయిపోయేటువంటి అంశం అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అవునా కాదా? కరెక్ట్ అండి. ఇప్పుడు వన్ థింగ్ వీ మస్ట్ అండర్స్టాండ్ అండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ ట్వీట్ చేసినప్పుడు అది పర్సనల్ కెపాసిటీతో చేస్తారు, చాలా ట్వీట్స్ చేస్తారు వారు. మరి కెన్ వి టేక్ ఇట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనే ఆ కెపాసిటీలో చేస్తున్నారు అనేది క్వశ్చనబుల్ ఒక లాయర్ గా. ఇప్పుడు ఎందుకంటే పర్సనల్ గా బోల్డెన్ స్టేట్మెంట్లు ఇస్తాము, మరి అఫీషియల్ గా మీరు ఆ చైర్ లో కూర్చున్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ వేరు, మరి అది గవర్నమెంట్ ప్రాసెస్ కింద వెళ్ళాలి కదండి. సో డైలీ హీ డస్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. అంటే నాకైతే అది అథెంటిక్ గా అనిపించదు, అన్లెస్ అండ్ అంటిల్ హీ గివ్స్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆర్ ఎ ప్రొక్లమేషన్. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు మనకి ఎనీ డెమోక్రటిక్ సిస్టంలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ప్రెసిడెంట్సే కానీ, వైస్ ప్రెసిడెంట్సే కానీ, ఎవరైనా గవర్నర్స్ అయినా, వెన్ దే టేక్ ఎ డెసిషన్ ఇట్ హ్యాస్ టు గో త్రూ అన్ అఫీషియల్ రౌట్ కదండి. మరి అది ఒకవేళ అఫీషియల్ రౌట్ వెళ్తే మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ క్వశ్చనబుల్. మరి మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ గానే చూడాలంటారా? ఎందుకంటే చాలా అంశాలను పెట్టారు ఇందులో. ఫార్మాకి సంబంధించి 100% ట్యాక్స్ అన్నారు, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీల పైన 50% డ్యూటీ అన్నారు, అలానే ఫర్నిచర్, అప్హోల్స్టర్ ఫర్నిచర్ పైన 30%, హెవీ ట్రక్కుల పైన 25%, మొత్తం లిస్ట్ అంతా ఇచ్చారు కదా. అందుకని ఒక ఆందోళన అప్పుడే మొదలైంది ఫార్మా రంగం. ముఖ్యంగా ఇండియా ఈ ఫార్మా ఉత్పత్తులకి, ఎగుమతులకి ఒక హబ్గా మారుతోంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ దశలో అమెరికా నుంచి ఇటువంటి నిర్ణయం రావడం అనేది భారతీయ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? డెఫినెట్గా ఇట్ విల్ ఎఫెక్ట్ లాట్ అండి. ఎందుకంటే మేము చాలాసార్లు అమెరికాలో మెడిసిన్స్ ఏదైతే వాడతామో అవి చాలా మటుకు మెడిసిన్స్ శాంతా బయోటెక్, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు
మ్యానుఫ్యాక్చర్ చేసినాయి. ఎందుకంటే మేము ఆ బాక్సుల మీద చూస్తాం ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేశారో. ఇప్పుడు ఒకవేళ అది టారిఫ్స్ వేస్తే అమెరికా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈయన టారిఫ్స్ వేస్తే ఆబ్వియస్లీ ప్రైస్ ఇంక్రీస్ అవుతుంది. మరి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇవ్వరు కదండి డబ్బులు. ఇప్పుడు మేము ఏదైనా డాక్టర్ దగ్గర వెళ్తే మా ఇన్సూరెన్స్ కంపెనీ డాక్టర్కి పే చేస్తుంది, మెడికల్ షాప్కి వెళ్తే మెడిసిన్స్ కూడా కవర్ చేస్తుంది, అంటే హై ప్రీమియం కడితే. ఇప్పుడు మీరు టారిఫ్స్ పెట్టేస్తే మరి సేల్ ప్రైస్ ఇంక్రీస్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ అవ్వదు కదండి. మరి ఇన్సూరెన్స్ కవరేజ్ కాకపోతే మరి మాలాంటి అక్కడ పేషెంట్లు ఎలా, మరి ఇన్సూరెన్స్ కవర్ కాకపోతే జేబులోకి వెళ్ళి పెట్టాలి. ఇప్పుడు చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి ఎలా కవర్ అవుతుంది? వాళ్ళు జేబులోకి వెళ్ళి పెన్షన్ నుంచి డబ్బులు కట్టలేరు కదా. ఇట్ విల్ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ అమెరికా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, బికాస్ ఇండియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హైదరాబాద్ ఈజ్ ఎ హబ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్. మొన్న కోవిడ్ అప్పుడు కూడా మన దేశమే చాలా దేశాలకు ఫ్రీగా ఇచ్చింది కదండి కోవిడ్ వ్యాక్సిన్. మరి ఇప్పుడు దీనికి ఇలాంటివి ఏమైనా అవుతే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వాల్వ్ అవుతుందండి. ఎందుకంటే వేరే కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, బికాస్ ద ట్రేడ్ ఈస్ డన్ ఇన్ డాలర్స్ లో కదండి ఎక్కడైనా. సో ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్ ఎఫెక్ట్ నా ఉద్దేశంలో అమెరికన్స్ కే అవుతుంది. ఓకే.